ఉత్తర భారతాన్ని కుండపోత వర్షాలు కుదిపేస్తున్నాయి. రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి. ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ముఖ్యంగా యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ లో జోరు వానలు కురుస్తున్నాయి. యూపీలోని ఘజియాబాద్, నోయిడాను భారీ వర్షం ముంచెత్తింది. ముంబై, రాయ్గఢ్, పూణేలో వాన బీభత్సం చూస్తున్నాం. ఢిల్లీలో రాత్రి నుంచి జోరు వాన కురుస్తూనే ఉంది. చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమైపోయిన పరిస్థితి. ఉత్తరప్రదేశ్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఘజియాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ఘజియాబాద్ లోని శాస్త్రీనగర్ లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో భారీ వర్షం కురుస్తోంది. నోయిడా నగరాన్ని వరద చుట్టుముట్టింది. నగరంలోని సెక్టార్ 115 ఏరియాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నడుముల్లోతు నీళ్లలో వాహనదారులు రోడ్డు దాటుతున్నారు. ఇక ఢిల్లీలో కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. హైదర్పూర్ ఏరియాలో రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ధోల్పూర్లో భారీ వర్షాల కారణంగా నివాస ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు బయటికి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. మహారాష్ట్రను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబై, రాయ్గఢ్, పూణే ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పూణేలోని ఖడక్వాస్లా ఆనకట్టకు గంటకు నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ఆనకట్ట నుంచి నీటిని ముఠా నదిలోకి అధికారులు విడుదల చేశారు. ఈ సుందరమైన దృశ్యాలను పర్యాటకులు సెల్ ఫోన్స్ లో బంధిస్తున్నారు. ఆనకట్ట దగ్గర సెల్ఫీలు దిగుతున్నారు.